నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ చరిత్రలో ఈ ఏడాది నిలిచిపోతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. మాజీ డీఎస్పీకి అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు? నళినికి ఆసక్తి ఉంటే జాబ్లోకి తీసుకోవాలన్న రేవంత్. ఏపీ సీఎం జగన్తో కేంద్ర బృందం భేటీ. తుఫాను నష్టంపై ముఖ్యమంత్రితో చర్చలు. కొడికొండ చెక్పోస్టు వద్ద భారీగా గంజాయి పట్టివేత. పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించబోరని మరోసారి రుజువైందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. శాసనసభ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. నియంతృత్వ పాలన, పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ అన్నారు. 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొక్కటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలే భారతాన అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వానికి సూచించారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామని, 2023 సంవత్సరం తెలంగాణ ప్రస్థానంలో మంచి మార్పునకు శ్రీకారం చుట్టిన ఏడాదిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు గవర్నర్. At the time of elections, we gave word to the people that we would get Indrama Rajyam in Telangana. We made it clear there would not be any repression or dictatorial tendencies in the governance. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Chief Minister Shri Revanth Reddy Garu signed the file giving legal sanctity to the 6 guarantees soon after his swearing in. గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం పథకాలు ప్రతిధ్వనించాయి. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శం కాగలదని గవర్నర్ తన ప్రసంగంలో ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళులర్పిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రకటించిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే పత్రాలపై సీఎం తొలి సంతకం చేశారని, బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని తమిళిసై గుర్తు చేశారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని, అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళిసై స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం హామీలను గుర్తు చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచామని, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇళ్ల స్థలం కేటాయించి గౌరవిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు 2 లక్షల రుణమాఫీపై త్వరలో కార్యాచరణ రూపొందించి తమ ప్రభుత్వం అమలు చేస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంతో విద్యుత్ వ్యవస్థలు 81,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయాయని విమర్శించారు. 50,000 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. పౌర సరఫరా కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పులు, 11,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఇలా ప్రతి శాఖను అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. We have promised people that we will order an inquiry into the irregularities committed and lack of quality and corruption in the construction of the Medigatta
Medigatta and Annaram barrages of Kalishwaram project. Our action plan will be in this direction. The government is committed to protecting and getting Telangana state's rightful share of Krishna river water. ప్రసంగ పాఠంలో పలు అంశాలను ప్రస్తావించకుండానే గవర్నర్ ప్రసంగం ముగిసింది. స్వర్గీయ దాశరథి కవితను ప్రస్తావిస్తూ తమిళిసై ప్రసంగం ముగించారు. మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ ఉద్యోగానికి గతంలో నళిని రాజీనామా చేశారు. నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్ డీజీపీలను సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాల వల్ల అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖల ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో నియామకాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన సందర్భంగా నళిని ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రుల ఛాంబర్స్లో నిర్దిష్టమైన సమయం, ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో 1 లేదా 2 రోజుల పాటు సభలు నిర్వహించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందని అన్నారు. విజ్ఞప్తులు, ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలని, ఎప్పటికప్పుడు స్టేటస్ను ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై పీఆర్, ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి సీతక్క ఇంజనీర్లను కోరారు. భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్ఈలకు సూచించారు. మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఏపీ సీఎం జగన్తో కేంద్ర బృందం భేటీ అయింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమైన బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని వివరించింది. మిచాంగ్ తుపాను నష్టం అంచనాలపై సీఎంతో కేంద్ర బృందం సభ్యులు చర్చించారు. రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది కేంద్ర బృందం. సీఎం జగన్తో సమావేశమైన కేంద్ర బృందంలో రాజేంద్ర రత్ను, విక్రాంత్ సింగ్, పంకజ్ యాదవ్ ఉన్నారు. కేంద్ర బృందంతో పాటుగా పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావం, తుఫాను అనంతరం పరిస్థితులపై కేంద్ర బృందం పరిశీలన జరిపింది. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల ప్రతినిధులతో మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని మంత్రి బొత్స వెల్లడించారు. ఆ డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. మరికొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించలేదని బొత్స స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి ఉండొచ్చని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. క్యాబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు, వర్కర్స్ అందరితో సంఘ నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు 11 వాళ్ళ డిమాండ్స్ని పెట్టారు. అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల వాతావరణంలో జరిగినాయి. ఇంకా 1-2 డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము.
చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ నాయకుడు ఆర్వి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. సుభాష్ చంద్రబోస్ వైసీపీలో చేరిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ ఉన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి సీఎం జగన్ 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కు అందించారు. డ్యూటీ కోసం బాకరాపేటకు బైక్పై వస్తుండగా కడప చెన్నై జాతీయ రహదారిపై అకస్మాత్తుగా చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ సత్యకుమార్ పైపడటంతో మరణించాడు. కానిస్టేబుల్ సత్యకుమార్ మృతి విషయం సీఎం దృష్టికి తాను తీసుకువెళ్లినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు. దీంతో సీఎం జగన్ తక్షణమే స్పందించి సత్యకుమార్ కుటుంబానికి 30 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారన్నారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న సత్యకుమార్ కుమారుడు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం కల్పించేలా జీవో జారీ చేయాలని డీజీపీ కార్యాలయం అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని డీజీపీ తెలిపారు. జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి చరిత్ర సృష్టిస్తుందని శ్రీకాంత్ అన్నారు. జనసేన టీడీపీ పొత్తుతో అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జనసేన సంయుక్తంగా పోరాటం చేస్తాయని శ్రీకాంత్ చెప్పారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇన్ఛార్జీలను మార్చారని ఎద్దేవా చేశారు. 2024లో టీడీపీ జనసేనకి 165 అసెంబ్లీ సీట్లు తప్పకుండా వస్తాయని వైసీపీ అంతర్గత సర్వేల్లోనే తేలిందన్నారు. సీఎంనే మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, మరింతమంది అభ్యర్థులను మార్చిన టీడీపీ జనసేన విజయాన్ని అడ్డుకోలేరని శ్రీకాంత్ ధీమాగా చెప్పారు. ఈరోజు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే కుప్పంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి ఇక్కడికి వచ్చి నరేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. అట్లా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజు ఒక తమ్ముడిలాగా వచ్చి నేను అండగా. సీఎం జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై దండమూడి చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు యువతను ఉత్సాహపరిచే ప్రసంగాలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన జగన్ గత 4.5 నిరుద్యోగులను విస్మరించారని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న సీఎం జగన్ సాక్షి క్యాలెండర్లు వేశారే కానీ జాబ్ క్యాలెండర్లు వేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత సిద్ధంగా ఉందని దండమూడి చౌదరి అన్నారు. ఇవాళ ఈ నిరుద్యోగుల మీద నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి వచ్చిన ముందుగా మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సూటిగా హలో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నువ్వు ఇవాళ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల్ని ఉత్సాహపరిచే విధంగా నీ ప్రసంగాలతో అబ్బురుపరిచే విధంగా 2,30,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ ఒక గొప్ప హామీని తీసుకొచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ విస్మరించి నీ సాక్షి క్యాలెండర్ ప్రతి ఏటా జనరల్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాజధానిని, నిరుద్యోగులు అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన యువతకి కొన్ని లక్షల ఉపాధి తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తవుతుంటే గడిచిన 2 సంవత్సరాల్లో నువ్వు వేసింది ఒక్క జాబ్ క్యాలెండర్. ఆ ఒక్క జాబ్ క్యాలెండర్లో కూడా మాజీ మంత్రి టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 4.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లకు చంద్రబాబు మేలు చేస్తే వారిపై జగన్ కక్ష కట్టారని విమర్శించారు. అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్కే దక్కిందని ఏరాసు ప్రతాప్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధర్నా చేసి
ఇట్లా ప్యాకెట్లు పట్టుకొని మా కోసం మా జీతాలని అరవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చిన్నమ్మా? మనం చేసుకుంటే తప్పు. మనం ఏం చేసుకున్నాం, మామూలుగా చిన్నప్పుడు ఏమైనా క్లాస్ లో తప్పు చేస్తే నీల్ డౌన్ అనేటోళ్ళు, అంటే మోకాళ్ళ మీద కూర్చోనేటోళ్ళు. ఈ రోజు మన మోకాళ్ళ మీద మనమే కూర్చుంటాం. ఈ రోజు ఎక్కడ మోకాళ్ళ మీద కూర్చున్నారు అంటే మేము తప్పు చేసినాము నాయన, నేను నమ్మి ఓటేసాము, ఆ ఓటుకు ప్రతిఫలంగా మేము చేసే తప్పుకు మేమే శిక్ష అనుభవిస్తున్నాను, మోకాళ్ళ మీద కూర్చోవలసిన పరిస్థితి ఉంది. రెండోసారి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించారు, వీళ్ళు అయితే మనకి ఓటేస్తట్లేరు, వీళ్ళు ఏమి చెప్తే అది చేయాల, నేను ఏమి చెప్తే అది చేస్తాను, నేను చెప్పినది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పనిగట్టుకుని కొంతమంది తప్పుడు కథనాలు రాస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారని చెన్నకేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పిల్లలే కాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పోర్న్ వీడియోలు చూస్తున్నారన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇలా అందరికీ ట్యాబ్లు ల్యాప్టాప్లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పోటీ పడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గమని చెన్నకేశవరెడ్డి అన్నారు. బొమ్మలు చూసే వాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ లేని అభ్యంతరము మొత్తం రాష్ట్రమంతా చెడిపోతుంది కాబట్టి ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య, అనాగరికమైన చర్య. ఇవాళ నాగరిక లోకంలో బతుకుతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందరికి అందుతా ఉంది. ఏ సమాజంలో కానీ లేదా ఏ హై స్కూల్లో కానీ లేదా ఏ కాలేజీల్లో కానీ ఎవరో కొంతమంది ఈ విధంగా చేస్తారని చెప్పి మొత్తం సమాజమే ఈ విధంగా ఏపీలో రహదారుల విస్తరణ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణ పనుల కోసం రుణ సహాయం కింద 60% నిధులు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 40% నిధుల విడుదలలో జాప్యం కారణంగా రహదారుల విస్తరణ పనులు అటకెక్కాయి. దీంతో ఏపీలోని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సహాయంతో రహదారుల విస్తరణకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే కాంట్రాక్టర్లు రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ముందుకు రాలేకపోతున్నారు. విదేశీ రుణ సహాయం కింద 60% వాటా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం తరపున 40% వాటా చెల్లించకపోవడంతోనే భవిష్యత్తులో పనులు చేపడితే బిల్లులు చెల్లిస్తారో లేదో అన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి విదేశీ రుణ సహాయాన్ని ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వం తరపున 40% వాటా చెల్లించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామన్న భరోసా కల్పించి రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్ఎండ్బి పరిధిలోని 13 ప్రాంతాల్లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణం సహాయంతో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించి రహదారులను మెరుగుపరచాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం 60% నిధులు కేంద్రం కేటాయించాలి. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చేర్చి పనులను చేపట్టాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13 ప్రాంతాల్లో 157 కిలోమీటర్ల పొడవును ఉన్న రోడ్లను విస్తరించే పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 336 కోట్ల రూపాయల విలువైన 13 పనులను ఒకే ప్యాకేజీ కింద చేర్చింది. 2021 మార్చి నెలలో హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న 2 ఏళ్లలోపు అంటే 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలి. కాగా గడువులోగా పనులు ప్రారంభించకపోవడంతో మరో ఏడాది పాటు గడువు పొడిగించారు. కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి 150 కిలోమీటర్ పరిధిలో దాదాపు 336 కోట్ల రూపాయలతో సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయాలనేసి ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు చూసినట్లయితే మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతం తప్ప 12 రోడ్లకి సింగిల్ రోడ్ కాదు కదా, ఉన్న మట్టిని కూడా తీసేసే పరిస్థితి లేదు. అదేవిధంగా 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ క్షణం వరకు కూడా 40% ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల
ఈ సింగిల్ రోడ్ కదా డబల్ రోడ్ కూడా కాలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేశామని చెప్పేసి వాళ్ళ కింది స్థాయి కార్యకర్తల నుండి ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోడ్లు ఎక్కడైతే గుంతలమయమయ్యాయో ఆ ఒళగుంద మండలానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేస్తూ ఆర్టీసీ అధికారులు ప్రకటన చేయడం కూడా జరిగింది. మరి ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు కావచ్చు, లేదా మన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు కావచ్చు, ఇప్పటికైనా స్పందించి ఆ రోడ్డు పనులు ముమ్మరం చేయాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండేళ్ల గడువు ముగియడం, మరో ఏడాది గడువు పొడిగించినా పనులు మాత్రం పూర్తి కాలేదు. జిల్లాలో చేపట్టబోయే 13 రహదారుల విస్తరణ పనుల్లో కేవలం డోన్ నియోజకవర్గ పరిధిలోని రామళ్లకోట నుంచి బేతంచెర్ల రహదారి 22 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పని మాత్రమే చేపడుతున్నారు. మిగిలిన 12 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులను కాంట్రాక్టర్ చేపట్టలేదు. కారణం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 40% వాటా చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో పనులు చేపట్టిన బిల్లులు ప్రశ్నార్థకమేనని భావించి కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. రోడ్డు చాలా గుంతలున్నాయి. ఈ గుంతల నుంచి మాకు బైకుల నుంచి పోవాలంటే చాలా భయంగా ఉంది. ఈ భయం చూసి బైకులు మానేసుకొని కూడా మీ ఏదో బస్సులకు పోవాల్సి వచ్చే మార్గంగా ఏర్పడింది. అంత గుంతలు ఉన్నాయి, అసలు బైకులు తోలే పరిస్థితి లేదు ఇప్పుడు. అంత సింగిల్ రోడ్డు వినా ఈ ఒక బస్సు వస్తే బైక్ పోనీకి అవకాశమే లేదు. చాలా గుంతలు ఉన్నందుకు అంత భయంగా పోవాలంటే అంత భయం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ 40% పంపించడం లేదు. వీళ్ళు డబ్బులు ఇస్తే కదా వాళ్ళు పంపించేది. వీళ్ళు డబ్బులు లేనప్పుడు వాళ్ళు మాత్రం పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు 60% వాళ్ళు ఇస్తారు, వీళ్ళు 40% ఇస్తే 2 కలిపితే కానీ అంత రోడ్డు తయారవుతుంది. జిల్లాలో ఎన్డీబీ వర్క్స్ 336 crores శాంక్షన్ అయింది, 157 kms. ఇందులో బేతంచెర్ల రామాలగూడ బేతంచెర్ల వరకు దాదాపు పూర్తిగా వస్తుంది. తర్వాత హొలగుంద రోడ్డు కూడా స్టార్ట్ చేశారు. ఇవి 2020లో స్టార్ట్ అయింది. మనకి దీనికి 6 months ఆఫ్ 2024 వరకు మనకు ఈఓటీ ఉంది. మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. విదేశీ రుణాలతో చేపట్టబోయే పనులపై కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో సమీక్షించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక ఆర్థిక సహాయం సాధ్యం కాదని రహదారులు, భవనాల శాఖ అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో 274 కోట్ల విలువైన 12 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు సన్మానించారు. మైనారిటీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు సీఎంకు పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎంఓ అధికారులు చౌధర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని హైదరాబాద్ నగర సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను, ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించారు. ధర్నా చౌక్ విషయంలో గతంలో కోర్టులో కేసు వేశారని, దానిపై ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జితో అది కొంతమేర తీరిందన్నారు. ఎవరైనా సరే ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకుని ధర్నాలు నిర్వహించుకోవచ్చని సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలపవచ్చని తెలిపారు. తెలంగాణలోని 11 లక్షల మంది గృహ కార్మికుల హక్కులను పరిరక్షించడానికి సమగ్ర చట్టం తీసుకురావాలని గృహ కార్మికుల యూనియన్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు వర్గీస్ తెఖ్నాథ్ మాట్లాడారు. హైదరాబాద్లో 5 లక్షల మంది, తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో సుమారు 6 లక్షల మంది ఇంటి పనులు చేస్తూ జీవిస్తున్నారని చెప్పారు.
గృహ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వర్గీస్ తెకనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, సౌకర్యాలు, అనారోగ్యాల బారిన పడితే వైద్యం అందకపోవడం వంటివి గృహ కార్మికులను పట్టిపీడిస్తున్నాయని అన్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి గృహ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ పిఎస్ ముందు ఆరిజన్ డైరీ డైరెక్టర్ సేజల్ నిరసన తెలిపారు. తాను చేసిన కంప్లైంట్కు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం కోసం వచ్చిన తనపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని, వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ 1 టౌన్ పిఎస్లో కంప్లైంట్ చేసినట్లు సేజల్ తెలిపారు. దాడి చేసిన రోజే ఫిర్యాదు చేయాలని ప్రయత్నించిన ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదని సేజల్ ఆరోపించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.